కొయ్ 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 పేకాట పాపరావు వెయ్ 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 ముక్కేరా అప్పరావు పేక ముక్కలాటలో పండితున్ని మేనురా జూదమాడే సేవలో పండిపోయినోనిరా పే 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 పేకాట పాపరావు ముక్కేరా అప్పరావు. ఓ అమ్మ వాణి, నువ్వు కూసున్న సీట్ ఏంది, చెప్తున్న వార్తేంది, పాడుతున్న పాటేంది, వాట్ ఈస్ దిస్ అంటారా? అయితే నన్నే గిట్లంటే ఒక లీడరు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీలో చూడుండ్రి ఏం చేసిండో. పేకాట పాపరావు హొయ్ 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 పేకాట పాపరావు. ఇప్పుడు అర్థమైందా నుల్లా ఎందుకు పాట వాడాల్సి వచ్చిందో? ఇగో ఇందుకేనుల్లా చూసిను కదా సార్ గారు ఏం చేస్తున్నాడు. అసెంబ్లీలో పరాకుతుగా కూసోని పక్కనోళ్ళను పట్టించుకోకుండా నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరన్న ధీమాతోని పత్తలాడుతున్నాడు. హగ చూడుండ్రి తలకాయ కూడా కనీసం లేపకుండా ఎట్లా మునిగిపోయిండో ఆటలా. ఇంతకు ఎవరి మోతెవరి అంటే మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి మాణిక్ రావు కోకాటేనట. మరి సార్ గారికి పేకాట అంటే ఎందుకు ఇంతగానం ప్రేమనో తెలియదు గాని ఒక పక్క ప్రభుత్వం ప్రతిపక్షం సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇసురుకుంటుంటే ఈయన మాత్రం పేకాటలా లీనమైపోయిండు. మరి అసెంబ్లీ అంటే ఏమనుకున్నాడో ఏమో గాని ఇప్పుడైతే ఏకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిండు. సేవ చేసి మన ప్రాంతం గలం వినిపియమని అసెంబ్లీకి తోలితే ఎసోంటి పనులు చేస్తున్నారో కొందరు లీడర్లు. రండి బాబు రండి, రండమ్మా రండి, అద్భుతమైన ఈ ఆఫర్ ఇంకెక్కడా ఇంకెప్పుడు కూడా దొరకదు. రండి వచ్చి చికెన్ పట్టుకపోండి, ఫ్రీ ఫ్రీ ఫ్రీ, మా వద్ద చికెన్ ఫ్రీ. మీ దగ్గర రూపాయి లేకున్నా మీకు కావాల్సిన చికెన్ పట్టుకపోండి. ఏంది నమ్ముతలే రానుల్లా? ఊకో పిల్ల, కిలో 200 దాటున్నది బయట. ఎంత ఆఫర్ పెట్టినా 10 రూపాయలు తక్కువ చేస్తారు, 20 రూపాయలు తక్కువ చేస్తారు, కానీ మొత్తం ఫ్రీ ఎందుకు ఇస్తారేనా మీ డౌట్ అనుమానం? అరే నిజమేనుల్లా? ఇగో ఈ లైన్ అంతా కూడా ఫ్రీ చికెన్ కోసం కట్టింది. రూపాయి లేకున్నా లెగ్ పీసులు, చెస్ట్ పీసులు, కార్యాలు, గుండెకాయలు ఇట్లా మంచి ఫ్రెష్ చికెన్ ఫ్రీగానే ఇస్తున్నారు ఇక్కడ. అట్లాని షెటాకో 1/2 కిలో కాదు, మంచిగా షాన్నే ఇస్తున్నారు. అందుకే అక్కలు అన్నలంతా వచ్చి పెద్ద లైన్ కట్టిర్రు. మరి వారానికి ఓసారన్న కంచంలా కౌసు ఉండాల్సిందేనాయ మనోళ్లకు. ముక్క లేనిదే ముద్ద దిగది చాలా మందికి. అందుకే ధర ఎంత పెరిగినా కొనుడైతే మరవరు. అసోంటి కోడి చికెన్ కొనకుండా ఫ్రీగా వస్తుందంటే ఇడిచిపెడతారా అనుల్లా? ఎంత షేప్ అయినా చూస్తాం గాని ఈ ఆఫర్ని అయితే అస్సలకి ఇడిచిపెట్టామని ఇట్లా లైన్ కట్టి మరీ చికెన్ ముట్ట కట్టుకపోయినరు. మరి ఇట్లా చికెన్ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు దుకాణం వాళ్ళు అని అంటే వాళ్ళు ఫ్రీగా ఇస్తలేరు. ఇగో ఈ మేడం ఫ్రీగా ఇప్పిస్తున్నది. ఈమె పేరు పూజా జాదవ్, ఇలా పెనిమిటి పేరు ధనుంజయ్, వీళ్ళది పూణే. అక్కడ కొన్ని రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయట. అందుకే జనాన్ని ఇప్పటి సందే దగ్గర ఉంచుకోవాలని చెప్పి అక్కడ గటారి పండుగ జరిగితే ఇట్లా 5,000 కిలోల చికెన్ ఫ్రీగా వంచిర్రట. ఇక ఇవాళ ఈ వాడంతా చికెన్ గుమగుమలే అనుకుంటా కదా నోల్లా. ఓ బిడ్డకు మస్తు ఆకలి అవుతుందిల్లా. ఆ ఆకలితోని ఆ బిడ్డ గుక్క పెట్టి ఏడుస్తున్నది. వాళ్ళ అమ్మేమో ఆడలేదు, ఆ బిడ్డేమో ఏడుపు ఆపుతలేదు. అప్పుడు ఆ బిడ్డను చూసిన ఏ అమ్మైనా సరే పోయి పాలు పడుతుంటది, అంతే కదా? అది మరి తల్లి ప్రేమ అంటే. అట్లనే గిడొక అమ్మ కూడా ఓ బిడ్డ ఆకలి తీర్చి అందరితోని షెబ్బాష్ అనిపించుకున్నదుల్లా. ఇది కదా తల్లి ప్రేమ అంటే. కడుపుల మోసి గంటనే కాదుల్లా, కంటికి రెప్పల కాపాడుకుంటే కూడా దాన్ని అమ్మ ప్రేమనే అంటారు. బిడ్డ ఆకలి తీర్చే పతొక్కలు కూడా అమ్మనే. అందుకే ఈడ ఈ లేగదూడకు ఇంగో ఈ కుక్కరే అమ్మగా మారి పాలిచ్చింది. చిత్తూరు జిల్లా వీకోట మండలం గోనుమాకానపల్లిలా కనబడ్డది. జాతి వైరుధ్యం మర్చిన ఈ తల్లి బిడ్డల ప్రేమ. లేగదూడ దగ్గరికి పోయి కుక్క నిల్సోవంగానే లేగదూడ మంచిగా పాలు చీకుతున్నది. అప్పుడు ఆ కుక్క కూడా మంచిగా నిల్సుంటున్నది. ఇట్లా రోజు ఈ కుక్క ఆ లేగదూడకు పాలిస్తున్నదట. దీన్ని చూసిన ఈ ఊరోళ్ళు మొదట్లో పరిశాన్ అయినరట.
మరి కారానుల్లా లేగదుడలు కనబడితేనే కొన్ని కుక్కలు బౌ బౌ అనుకుంటా గెదుముతుంటాయి. అసొంటిది ఈ కుక్క అమ్మ అవతారం ఎత్తి దాని బిడ్డలకు పాలిచ్చినట్టే పాలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోరా. కానీ ఈ కుక్క మస్తు గ్రేట్ కదా నొల్లా. మళ్ళొక జన్మ వీటికి నిజంగానే ఉంటే ఇవి రెండూ తల్లి బిడ్డలుగా ఉట్టాలని కోరుకుందాం. విన్నోళ్ళెవరో విననోళ్ళెవరో రేపు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి మన మండల ఆఫీసర్లు వస్తున్నారట. పెన్షన్లు రానోళ్ళు, ఇంకా ఏమైనా తిప్పలున్నోళ్ళు సమస్యలు చెప్పి పోవాలట్నల్లో అని ఇదివరకు గిట్ల డప్పు సాటింపులు మైకులల్లో చెప్పుడు జరిగేది. కానీ కొన్నేళ్ల నుంచి చాలా మంది ఫోన్లు వాడుతున్నారు కదా, అందుకే అదంతా బంద్ అయింది. ఏదన్నా ఉత్తగానే తెలిసిపోతున్నది కదా. అయితే ఈడ మాత్రం మళ్ళోసారి మైక్లో ఈ ముచ్చట చెప్తున్నారు. ఇంతకు ఆ ముచ్చట ఏందనంటే, గ్రామస్తులకు చిరుత సంచార సమాచారం వెలుగులోకి వచ్చినందున మీ భద్రత కోసం ఈ సూచనలను గమనించండి. ఒంటరిగా ఎవరు వెళ్లవద్దు, ముఖ్యంగా తెల్లవారుజాము మరియు రాత్రి సమయాల్లో. ఓర్ని అవ్వా, ఏకంగా మైకు పెట్టుకొని తిరిగి జనాలకు ముచ్చట ఎరక చేస్తున్నారు. ఇన్ని రోజులు లేని పులి ఇప్పుడే యాడికెళ్ళొచ్చింది, గింతగానం ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని అంటే మీకు ముందుగాల పులిని చూపెట్టినాకనే అసలు విషయం చెప్తా పాండ్రి. గుర్తుపట్టిరు కదా నోళ్ళ పులిని. ఎస్, మహబూబ్ నగర్ జిల్లాల వీరన్నపేట దగ్గరున్న ఈ పులి గురించే ఈ ప్రచారం అంతా. వారం రోజుల నుంచి గుర్రం గుట్ట చుట్టూ తిరిగి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నదట. గంట సేపు ఇడిదిక్కు కనబడితే తర్వాత గంట అడిదిక్కు కనబడి జనాలకు నిద్ర లేకుండా చేస్తుండేసరికి కొందరు చిన్న పోరలు ముసలోళ్ళు నిద్రలు నెగలు వరిస్తురట. సడన్ గా లేచి వామ్మో వాయో పులొచ్చిందని కేకలు పెడుతున్నారట. ఇక ఇదంతా ఆఫీసర్లకు తెలిసేసరికి మొన్నొచ్చి పులి కూసోని పోయిన ప్రాంతాన్ని పరిశీలించి పులి ఇక్కడనే తిరుగుతుందని అంచనాకొచ్చి ఈ ఉపాయం చేసిర్రు. మరి పులి ఇన్నిసార్లు తిరిగి జనాలను పశువులను పరిశాన్ చేస్తున్నదంటే ఇడ ఒకటే పులి ఉన్నదో లేకుంటే 5-6 పులులు గిట్లా గుర్రగుట్టను రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాయో తెలియదు. కానీ మొత్తానికి మొత్తం గుర్రగుట్ట ఇప్పుడు పులుల గుట్ట అయిపోయిందిల్లా. మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి జనాలు, సరేనా? టైం పాస్ కానోళ్ళు, లేకపోతే ఉప్పోసకు చెరువు గట్టు మీద కూసున్నోళ్ళు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాళ్ళని తీసి నీళ్ళల్లో ఇసురుతుంటారు. అట్లా ఇసిరిన ప్రతి రాయి కూడా నీళ్ళల్లో మునుగుతుంది, అంతే కదా. రాయి బరువు ఉంటుంది కాబట్టి ఎట్లయినా లోపలికి పోతుంది. మరి గంత చిన్న చిన్న రాళ్ళే నీళ్ళలో మునుగుతే పెద్ద రాళ్ళు కూడా మునగాలి కదా. కానీ అదే గిడో కాడ పెద్ద అంటే పెద్ద రాయి నీళ్ళ మీద తేలుతున్నదుల్లా. ఏం మహిమనో ఏం సైన్సో తెలియదు కానీ 3 కింటాల బరువున్న ఈ రాయి ఇంగో ఇట్లా నీళ్ల మీద తేలుతున్నది. మామూలుగా చిన్న గుల్కరాయి నీళ్ళల్లేస్తేనే మునుగుతుంది. అసొంటిది గింత పెద్ద రాయి గిట్లా నీళ్ల మీద తేలుడుతోని, అది కూడా గంగా నదిలో తేలుడుతోని భక్తులు సంబరపడుకుంటూ పూజలు చేసారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీఫర్లా గంగా నదిలా ఈ రాయి నీళ్ల మీద తేలుతుండగా భక్తులు చూసి పర్షానై ఇట్లా తాళ్ళు గట్టి ఒడ్డుకు గుంజుకొచ్చిర్రు. అటు ఇంకా పూజలు చేసిర్రు. ఇంత బరువున్న ఈ రాయి నీళ్లలో మునుగుతలేదంటే ఇది రామసేతు కట్టేటందుకు వాడింది కావచ్చని అనుకుంటుర్రట. మరి రామప్ప గుడి కట్టేందుకు వాడిన ఇటుకలు కూడా నీళ్ళల్లో వేస్తే మునిగే అంటారు కదా, ఇది కూడా గసంటిదేనేమో తెలియదు. గాని నిజంగా గింత పెద్ద రాయి గిట్లా నీళ్ళలో తేలుడు అంటే మాటలా చెప్పుండ్రి, ఏదో ఖచ్చితంగా ఉండే ఉంటది. కూట్ల రాయి తీయనోళ్ళట ఏట్ల రాయి తీస్తా అన్నారట. వెనకడికి ఇవ్వలో ఇంకో సేమ్ గట్లనే ఉన్నదుల్లా ఈ కూటమి సర్కార్ పనితనం. అరే చిన్న చిత్క పనులేమో చేస్తలేరు కానీ మాటలు చెప్పమంటే అబ్బో దునియాలనే అదిరిపోయే రాజధాని కడతాం, ఆకాశానికి బంగుళాలు ఎత్తుతాం అని ఏమన్నా చెప్తున్నారా? అందుకే అవన్నీ అటెంక కట్టారు. కానీ ముందైతే గీ కాలు వల్ల తూటాకు తీయుండ్రి, అదే చాలు మాకు అని అంటున్నారు గీడో కాడ. అసలే ఈ సర్కారు పనితనము మీద మిఠారం లోన లోటారం అన్నట్టు ఉండే. అందులో ఇంకా ఈ కాలువను చూస్తే లోన లోటారమే మీద కూడా లోటారమే అంటారు. అవును, చూస్తుంటే మీకే కానొస్తలేదా? కాలువ నిండా మొత్తం
మొత్తం తూటాకే ఏడి కాడికి వారకపోయింది. దానికి తోడు తాటి కమ్మలు రాలిపడ్డాయి. అసలు ఇంట్లో కాలు ఉన్నదా లేదా అనేదే తెలుస్తలేదు. ఇట్లుంటే నీళ్లు వారేది ఎట్లా, రైతులకు అందేది ఎట్లా? అందుకే వేమూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అయిన వరికోట అశోక్ బాబు సారు ఇట్లా నడుముల్లోతు నీళ్లలో దిగి నిరసన తెలిపిండు. ఈ సర్కారు రైతులను అస్సలకే పట్టించుకుంటలేదు అని కోపం చేసుకుంటా బట్టి ప్రోలులున్న ఈ కాలువలో దిగి ఇట్లా తూటాకును తీసి నిరసన తెలిపిండు. ఇప్పటికైనా సరే ఈ సర్కారు కాలువను బాగు చేసి రైతులకు నీళ్ళందేటట్టు చేయాలని డిమాండ్ చేసిండ్రు. ఈ ప్రభుత్వం ఎక్కడో మేము అమరావతి చేస్తాం, ఇంకోటి చేస్తాం, రైతులను బాగు చేసే పరిస్థితి లేకుండా ఈ రకంగా చెట్లు ఆ పైన చూడండి, రైతులకి ఉపయోగపడేటట్లుగా కానీ చేయకపోతే ఖచ్చితంగా ఇది పెద్ద ఉద్యమం అవుతుంది. నిజమేనుల్లా అశోక్ బాబు సార్ అన్నట్టు కాలువల్లున్న గీ తూటాకే తీస్తలేరు. ఇంకా ఈ సర్కారు ఖతర్నాక్ రాజధాని కడతారట. రాజధాని కరోనా కాలంలో పలానా వాళ్లకు కష్టం ఉన్నదని చెప్తే చాలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నా చాలు, బియ్యం పప్పులతోని షురూ చేస్తే ట్రాక్టర్లు, బండ్లు, ఆటోలు కొనిచ్చి రియల్ హీరో అయిండు సోను సూద్. అవునుల్లా అంతగనం జనాలను ఆదుకున్నాడు, ఇప్పటికీ ఆదుకుంటూనే ఉన్నాడు, చూసినాం కదా. అయితే అట్లా సాయం చేసి రియల్ హీరో అవ్వడే కాదు, ఇగో ఇట్లా కూడా సాహసాలు చేసి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ఇంతకు ఏం చేసిందంటారా? అబ్బరే బిడ్డ పట్టేసిండు పో. ఓ సారో పైలం నాలుక కొరుకుతున్నది, పుసుక్కున ఇటు తిరగగల. అమ్మ అటు ఇటు చేసి బస్తాలు వేసిండులే. అయినా ఇంతకీ పాము ఎక్కడిది, ఏడికి పోయి పట్టిండు అంటే ఏడికి ఓలే ముంబైలోనే సారోళ్ళ ఇంటికే ఈ పాము వచ్చిందట. మరి సార్ అందరికి సాయం చేస్తాడు కదా, దీనికి ఏమన్నా సాయం కావాలనే వచ్చిందో ఏమో గాని, పాము ఇది మనుషులుండే ఇల్లు, నువ్వు ఇక్కడ కాదు ఉండేది, నిన్ను మంచిగా నీ జాగలకు పంపిస్తా అని ఇట్లా బస్తాలో వేసి అడవిలకు తోలిండు సారు. కానీ సినిమాలలో చూసినట్టు బయట కూడా ధైర్యంగాలోడే కదా సారు. ఇక ఈ సోను సార్ ఇంట్లోకి వచ్చిన సర్పం ముచ్చట ఇట్లుంటే, గుజరాత్ రాష్ట్రం వడోదరలో రోడ్ల మీద తిరుక్కుంటా జనాలతోని మొసలు ఎట్లా ముచ్చట్లు పెడుతున్నారు చూడండి. అబ్బా అత్తగారింట్లోకి అల్లుడు పోయినట్టే నిమ్మలంగా గింతనన్న భయం లేకుండా తిరుగుతున్నది కదా. దగ్గర 8 అడుగులు ఉన్నదట. మరి ఇంతగనం వర్షాలు పడుతుంటే నీళ్ళల్లుండే ఎంజాయ్ చేయక బయటికి ఎందుకు వచ్చిందో దానికే తెలవాలి కానీ, చూడబోతుంటే నీళ్ళ కంటే ఎక్కువ బయటి జీవితాన్ని కావాలని కోరుకుంటున్నట్టు కనబడుతున్నది. ఇక ఈడ మొసలి బయట తిరుగుతుంటే బాసరల్నేమో ఒక బైకులకు పోయి దాసుకున్నది పాము. అన్న చిన్నగానే అసలుకే నాగు పాము అట్టుంది, బుసలు కొడుతున్నది, పౌరుషంతో ఉంటది పైలం. అగోస్తలేదు, బండి పోగొచ్చే దగ్గరనే మంచిగా వాసన వస్తున్నదని దాంట్లోకే దూరుతున్నది. బాబు అటు ఇటు చేసి బయటికి తీసిండు కదా. ఓ బైకులతోలే అన్నలో జర బైకులు బయటికి తీసేటప్పుడు చూసుకొని షాల్ చేయండి సరేనా. అసలుకే వానాకాలం మస్తు పాములు తిరుగుతుంటాయి పైలములు. తిక్కలోళ్ళందరూ మన రోడ్ల మీదనే కనబడతారు. ఏందో ఒకరు ట్రాఫిక్ లో బండాపి రీల్స్ చేస్తారు, ఒకరు నడి రోడ్ల బండాపి ఏడుకోపోతారు, ఒకరు రోడ్డు మీద ఫుల్లుగా తాగి వంటారు. అబ్బో చిత్ర విచిత్రాలన్నీ మన రోడ్ల మీదనే కానొస్తాయి. అట్లాంటి 2 ముచ్చట్లు పట్టుకొచ్చినాం చూడుండ్రి. నీ పిచ్చి పిశాచాలు ఎత్తుకపోను. కారు సైడు డొప్ప మొత్తం ఇరుగుతుంటే కూడా గా పొక్కలకెంచి దూరిద్దామని ఏకంగా తంబాన్నే గుద్దుతున్నాడు. ఆడికి పాపం గీ అన్నేవలో వచ్చి బండ్లు పక్కకి జరపంగానే జర్ర సైడ్ తీసుకున్నట్టే తీసుకొని మళ్ళా ముందున్న ఎలక్ట్రికల్ బండిని గుద్దుకుంటా పోయిండు ఈ నిప్పాకార్ల పచ్చికారం గొట్ట. మరి పొద్దటి పూటనే ఎంతగానం తాగిండో ఏం పాడో గాని ఉత్తుత్తగా ఇట్లా ఆని కారును ఆగం చేసుకున్నాడు, అవతల బండ్లు ఆగం చేసిండు. ఇట్లాంటోళ్ళిగా రోడ్డు మీద కారు నడిపితే ఇంకేమన్నా ఉన్నదా? ఆగ్రాలో జరిగిన ఇది. ఇక ఈ వేస్ట్ గాని ముచ్చట ఇట్లుంటే, పూణేలనేమో ఈ మహిళామణి గారు మరి ఆ రోడ్డు వాళ్ళ అమ్మగారు వేపించింది అనుకున్నదో అత్తగారు వేపించింది అనుకున్నదో గాని రాంగ్ రూట్ లో పోయింది గాక బస్సు ముంగట బండి ఆపి నేనెందుకు పక్క నుంచి పోతా నువ్వేవో అని డ్రైవర్ తోటి లొల్లి పెట్టుకున్నదట. అరే చేసిందే తప్పు, మళ్ళా రివర్స్ లో లొల్లి పెట్టుకుంటా తదిమ పబ్లిక్ తిప్పల పెట్టుడేని చెప్పుండ్రి. ఏదన్నా ఎమర్జెన్సీ మీద పోయేటోళ్ళు ఉంటే ఇంత గోస అవుతుంది వాళ్ళకు. ఏంది నీదికేంచి హెల్మెట్ కూడా పెట్టుకోలే. మళ్ళా చూస్తుంటే నెత్తి మీద హెల్మెటే కాదు నెత్తిల మెదడు కూడా లేనట్టున్నది. అందుకే ఇట్లా తిక్క చేసింది అక్క. గిట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు చూడండి రోడ్ల మీద. ఇక మామూలుగా పండుగలప్పుడు లేడీస్ కాళ్ళకు పసుపు పెట్టుకుంటారని తెలుసు. కొన్ని పండుగలప్పుడు పూజలప్పుడు పసుపుతోటి గౌరమ్మని చేసి పూజిస్తారని తెలుసు. కానీ ఇక్కడ ఓ గుల్లెకు ఏకంగా పసుపు కొమ్ములు పట్టుకొచ్చి అరగదీస్తున్నారు. అట్లని ఒకరిద్దరు కాదుల్లా మళ్ళా మస్తు మంది ఉన్నారు చూడుండ్రి.
వీళ్ళంతా తమిళనాడు అమ్మలక్కలు. అక్కడి ముత్తుమారి అమ్మన్ గుడిలో ఇట్లా పసుపు కొమ్ములు అరగదీస్తున్నారు అందరు కలిసి. ఆషాఢ మాసంలో మన కాడ బోనాలు ఎట్లనో అక్కడ ఆది పండుగ అని జరుపుతారట. అందులో భాగంగానే ఇట్లా తీసిన పసుపును అమ్మవారికి అభిషేకంగా సమర్పిస్తారు అన్నట్టు. ఇట్లా చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అంత మంచి జరుగుతుందని, పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు పుడతారని నమ్మికట. అందుకే మొత్తం 300 మంది లేడీస్ కలిసి 351 కిలోల పసుపును తీసి అమ్మవారికి అభిషేకించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరు రాకం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చిన్నపిల్లలతో కూడా చేపించిండ్రు కొందరు. ఇక ఈ అక్క ఫోన్ పట్టుకొని చూస్తున్నది, చేతులు నొయ్యకుండా పసుపు నూరే టెక్నిక్ కోసం యూట్యూబ్ లో వీడియో చూస్తున్నదేమో. మరిగా తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండి వానలు మంచిగా పడి పంటలు మంచిగా పండాలని, ఏ లొల్లులు పంచాదులు లేకుండా అందరూ మంచిగా ఉండాలని, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వానలు ఏం వరదలు. మన హైదరాబాద్లోనే జోరు వాన దంచిందనుకుంటే వేరే రాష్ట్రాలలో కూడా మనకంటే ఎక్కువ దంచిందుల్లా. ఆ వానకు రోడ్ల మీద వరద పారింది కదా అంటే అవి రోడ్లా లేకపోతే నదులా అన్నది కూడా అర్థమైతలేదు. ఇక జనాల బాధలైతే చూడ వశమే అయితలేదుల్లా. కాపాడుండ్రు ఏ వలన పట్టుకొని ప్రాణాలు కాపాడండి. అమ్మ బతికిపోయిండు, లేకపోతే ఏడిదాకా కొట్టుకపోను ఈ అన్న. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లో వరదలు మస్తు వచ్చుడుతోటి జనాలకు మస్తు తిప్పలైంది. కార్లు కొట్టుకోబోతున్నాయి, రోడ్లన్నీ నిండిపోయినాయి. ఇవి రోడ్లా నదులా అన్నట్టే ఉన్నదంతా. ఇట్లా ఒక్క రాజస్థాన్లోనే కాదు, ఒడిశాలో కూడా బగ్గనే పడుతున్నాయి వానలు. ఆడ కూడా రోడ్ల మీదనే వరద ఉండేటాళ్లకు బాలసోర్లో ఒకరు జీవిడిస్తే ఆ పాడెను వరదలకెంచే 5 కిలోమీటర్లు మోసుకపోయి కాలేసిండ్రు. ఇట్లా మనుషులకే కాదుల్లా, చెరువులు నదులు ఉండే చేపలకు కూడా చాలా కష్టమే వచ్చింది వరదలు చేయంగా. చూసినరా నుల్లా, వరదలు కొట్టుకొచ్చిన ఈ చేపలు రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నాయో వీటిని చూస్తుంటే ఇవి రోడ్లేనా లేకుంటే నదులా అనిపిస్తున్నదిలే. జనం బయటికి వెళ్తలేరు కాబట్టి వీటిని ఎవరు పట్టుకోలేదు. కానీ అదే మామూలు టైంలో ఇట్లా చేపలు వస్తేనా దొరకబట్టి కోసి పులుసు పెట్టకపోయేటోళ్ళు కదా. మంచి చనిపోతే డప్పు సప్పులతోటి సాగనంపుతారు. శ్మశానానికి తీసుకుపోయి ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు పూడ్చుడో దహనమో చేస్తారు కదా. కానీ ఇంట్లోనే దహనం చేస్తారా? గట్లెట్లా చేస్తారనిపిస్తున్నదేమో మీకు. కానీ చూడబోతుంటే భవిష్యత్ కాలంలో అదే జరిగేటట్టున్నది. ఏంది జరిగిందో కాడ ఆల్రెడీ. ఇగో ఈడ వస్తున్న వెహికల్ జీవిడిచిన మనిషిని దానం చేసేటందుకు తీసుకుపోయే స్వర్గరథం కాదు, దహనం చేసే వెహికల్. అవును, కేరళ ఎమాకులం డిస్టిక్ నెడుంబసరిలో చనిపోయిన మనిషిని దానం చేసేటందుకని ఈ మిషన్ను ఇంటికాడికే తెప్పించి ఆఖరి కార్యం చేసిండ్రు. మరిగా జీవిడిచిన మనిషి బతుకున్నప్పుడు గిట్లా నేను పోయినాక నన్ను ఇంటి పేరట్లనే దానం చేయాలి అని కోరిండో ఏమో గాని ఇట్లా మిషన్ ఇంటికాడికి తెప్పించి అక్కడనే కొడుకు కుండబట్టిండు, దాన సంస్కారాలు కూడా జరిపిండ్రు. అగో అంతా అయిపోయినాక అస్థికలు మూట కట్టిస్తున్నట్టున్నారు కదా. చాలా జాగాల్లో ఇప్పుడు ఇట్లాంటి మొబైల్ క్రిమినేషన్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయట. అంటిగా ముందు శ్మశానానికి కూడా తోలుకపోరు అన్నట్టు శవాన్ని. ఈ వెహికల్ ని పిలిపించుకొని ఎవరి ఇంటికాడ వాళ్ళే దానం చేసేటట్టున్నారు. ఏందో ఏమో పోన్రి, పెరుగుతున్న టెక్నాలజీని చూసి మురువాలనో మునిగే రోజు దగ్గర పడుతున్నదని భయపడాలనో తెలియకుంటున్నది కథ. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.